విధ్వంసం చేసేశారు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేయబట్టే మేము మా 5 సంవత్సరాల కాలంలో కూడా మేము పూర్తి చేయలేకపోతున్నాం అనేటువంటి చేతులు పైకెత్తేటటువంటి కార్యక్రమం ఇవాళ మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ టోటల్గా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఎందుకు ఆలస్యం అవుతుంది. ఎస్, నేనే చెప్పానే, నేను అర్థం చేసుకున్నాను, ముందు అర్థం కాలేదు, అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇది ఆలస్యం అవుతుందని చెప్పాను. తర్వాత నేను కూడా చెప్పాను. కారణం ఏంటి? మీరు చేసిన తప్పిదాల వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్టు సర్వనాశనం అయ్యింది అని ఖచ్చితంగా నిరూపించగలనని మనవి చేస్తున్నా. మా మీద నెట్టేయటం కాదు, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారని. ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పిదాల వలన ప్రోటోకాల్ మీరు ప్రారంభించకపోవటం వలన, ప్రయత్నం చేయకపోవటం వలన, ముందు కట్టవలసింది వెనక కట్టవలసింది ముందు కట్టడం వలన ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది. ఎవరన్నా నిపుణుల్ని కనుక్కోండి, మీ దగ్గర నిపుణులు ఉన్నారు, కనుక్కోండి. రహస్యంగా పిలిచి డైరెక్ట్గా అడగరు. కానీ నారాయణ రెడ్డి గారని ఆయన ఈఎన్సీ ఉన్నాడు, వెంకటేశ్వరరావు గారని సలహాదారుడు ఉన్నాడు, వాళ్ళిద్దరికి బాగా తెలుసు. వాళ్ళని పిలిచి అడగండి గదిలోకి. అయ్యా ఏంటి అసలు వాస్తవం ఏంటి చెప్పండి అని అడగండి. మీకు చెప్పడానికి భయపడతారు వాళ్ళు, ఎందుకంటే మీరు 4వసారి ముఖ్యమంత్రిగా కాబట్టి ఉన్నారు కాబట్టి. వాళ్ళని అడగండి, చెప్తారు ఎందుకు జరిగిందో, డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయిందో. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఇష్యూ. మేమేమీ చేయలేదు, కాలయాపన చేశాం. నేను మనవి చేస్తున్నా, మేము అద్భుతమైన పురోగతిని ఈ 5 సంవత్సరాల కాలంలో అనిల్ గారు ఉన్నప్పుడు కానీ నేనున్నప్పుడు కానీ పురోభివృద్ధిని తీసుకొచ్చినటువంటి వ్యక్తులమని కూడా మనం చిత్తశుద్ధిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలుగన్నటువంటి ఈ ప్రాజెక్టుని